Oleander hawk moth caterpillar. What is it? Oleander hawk moth caterpillar. Yes. So if you can see, how the caterpillar is walking. So what is this down substance is called as? So these are the pupa, which is a waste secretion. Okay. So the pupa of a moth caterpillar is very big when you compare to a butterfly caterpillar. Okay. Why? Because the moth caterpillars are very big in size, and also when they finish the pupa stage also they are very big in size when compared to the butterflies. So what caterpillar is this? Oleander hawk moth caterpillar. Okay. So what you do when you collect a caterpillar, suppose if this is a plant, you can find the caterpillar like this. Suppose if the caterpillar if it is like this, you can simply collect with a leaf and keep it in a box like this, and we call it as a host plant or a nectar plant. So whatever the plant, the caterpillar is living, we call it as a host plant. Where it takes nectar is called as a nectar plant. So we have నేను డాక్టర్ నందిని సలారియా, క్యూరేటర్ ఐజీజెడ్ విశాఖపట్నం. ఈరోజు వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా ఇక్కడ ఒక సీడ్ బాల్ మేకింగ్ వర్క్ షాప్ అనేది జరిగింది. ఇందులో చాలా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. చాలామంది వాలంటీర్స్ సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు కూడా మనకి పార్టిసిపేట్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఈ సీడ్ బాల్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఒక సీడ్ ఉంటుంది. దీంట్లో మట్టిలో కొద్దిగా మనం మాన్యూర్ కలుపుతాము, ఇవన్నీ చేసేసి ఒక ఇది తయారు చేస్తాము. మటీరియల్ ఫర్ ఒక మొక్కకి పెరగడానికి ఒక మటీరియల్ తయారు చేస్తాం. సో ఇప్పుడు ఈ సీడ్ బాల్ తీసుకొని మీరు ఎక్కడైనా జల్లేస్తే కూడా వచ్చేస్తుంది. సో ఇంటి దగ్గర కానీ మీ చుట్టూ ప్రాంతాల్లో కానీ. సో ఏంటంటే ఇప్పుడు చేయడం వరకే కాదు, దీనికి ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడ అవసరం ఉన్న చోట ప్లస్ మంచి ప్లేస్ ఉన్న చోట మనం వేసేయాలి. ప్లస్ ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటే చాలు. సో ఈ పిల్లలకి అదే అవగాహన ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద వరల్డ్. సో అందుకోసం వాళ్ళకి ఎక్కువ మనకి అవగాహన సెన్సిటైజేషన్ ఇవ్వడం అనేది ఫోకస్ ఉంటుంది ఎప్పుడు. సో ఈరోజు చేసేది ప్రోగ్రామ్ మనకి గ్రీన్ క్లైమేట్ నుంచి మనకి మెయిన్ సపోర్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్. శ్రీ భావన విద్య నుంచి ఉంది, గ్లోబ్, చాలా స్కూల్స్ వచ్చాయి. సో రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు సెలవుల్లో ఉన్న కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో వన్యప్రాణి సప్తాహం కింద వన్యప్రాణుల పరిరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు సీడ్ బాల్స్ అనేది జూ క్యూరేటర్ నందిని సలారియా గారి నేతృత్వంలో చేయడం జరిగింది. దాదాపుగా 4 విద్యా సంస్థల విద్యార్థులు వచ్చి సీడ్ బాల్స్ తయారు చేస్తారు. ఈ సీడ్ బాల్స్ అన్నీ ఆరిన తర్వాత జూ చుట్టూతో ఉన్న కొండల్లో వేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ అనే కార్యక్రమాన్ని మనం గ్రీన్ క్లైమేట్ టీం చాలా కాలంగా చేస్తుంది. అయితే ఈరోజు జూలో చేయడం అన్నది చాలా విశేషం. ప్రధానంగా ఏదైతే అడవి జాతికి చెందిన చెట్ల తాలూకు విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలన్నింటితో ఈరోజు సీడ్ బాల్స్ చేయడం జరిగింది. ఈ సీడ్ బాల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా మొక్కలు చాలా ఎక్కువగా పెరిగి చాలా ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయని మనం భావిస్తున్నాం. శీతోష్ణ స్థితి వేడెక్కుతున్న తరుణంలో సీడ్ బాల్స్ని ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ ఎక్కువగా తయారు చేయాలని మనం అయితే కోరుతున్నాం.